ఈ వీడియోలో 'చాంపియన్' మూవీ తీసిన విలేజ్ సెట్ చూద్దాం. మూవీ మొత్తం ఈ సెట్ లోనే షూట్ చేశారు. ఊరి పెద్ద రాజిరెడ్డి ఇల్లు, హీరోయిన్ చంద్రకళ ఇల్లు, ఇలా అందరి హౌసెస్ అయితే మనం చూడొచ్చు. అలాగే యుద్ధంలో వాడిన అన్ని ఆయుధాలు, అలాగే మనకు మూవీలో కనిపించే బురుజు అండ్ బురుజు లోపల ఎలా ఉంటుంది. సో ఈ వీడియో ఫుల్ గా చూసేసేయండి, మీకే తెలుస్తుంది. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన మూవీ 'చాంపియన్'. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే కొట్టింది. ఈ మూవీ కోసం రోషన్ చాలా కష్టపడ్డాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీని చూస్తే మీకే అర్థమవుతుంది. 'చాంపియన్' మూవీ ఒక బైరాన్పల్లె అనే ఊరిలో జరిగిన రజాకార్ల అటాక్ బేస్ చేసుకొని తీసిన మూవీ. మూవీ కోసం హైదరాబాద్ కి దగ్గరలో ఒక విలేజ్ సెట్ అయితే క్రియేట్ చేసి షూటింగ్ చేశారు మూవీ టీం వాళ్ళు. ఇప్పుడైతే ఆ విలేజ్ సెట్ లోకి అయితే మనం వచ్చేసాము. సో ఇక్కడ ఏ సీన్ ఎక్కడెక్కడ షూట్ చేశారు అనేది ఈ వీడియో ఫుల్ గా చూసేసేయండి, మీకే తెలుస్తుంది. ఈ బురుజు మనకు మూవీలో చాలా సార్లు కనిపిస్తుంది. ఇందులోనే హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటారు. ఈ బురుజు లోపలికి అండ్ పైకి కూడా వెళ్ళొచ్చు. లాస్ట్ లో అయితే మనం వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. 'చాంపియన్' మూవీ మొత్తం ఇక్కడే షూటింగ్ అయితే చేశారు. లాస్ట్ లో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో కొన్ని ఇల్లులైతే కూలిపోయాయి. అందుకే మనకైతే ఇలా కనిపిస్తున్నాయి. మూవీ షూటింగ్ అయిపోయి చాలా రోజులవుతుంది. కానీ సెట్ అయితే అలానే ఉంది. ఈ సెట్‌ని చూస్తుంటే నేచురల్‌గా ఒక విలేజ్‌కి వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం హీరోయిన్ చంద్రకళ ఇంటికైతే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే చంద్రకళ ఇల్లు. ఇంటి ముందు ఉన్న ఆ రాళ్ళు, ఆ ఫ్లవర్స్ మీరు మూవీలో కూడా చూడొచ్చు. చాలా సీన్స్ అయితే ఇంటి లోపల అండ్ బయటైతే షూట్ చేశారు. హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈ ఇంటి ముందే కూర్చొని భోజనం అయితే చేస్తారు. చంద్రకళ వాళ్ళ నాన్నతో శపథం కూడా చేస్తుంది ఇక్కడే. వారం తిరిగేలోగా నేను నా సొంత నాటక సమాజాన్ని తయారు చేసుకొని ఇదే ఊరిలో ప్రదర్శన ఇవ్వకపోతే నా పేరు తాళ్ళపూడి చంద్రకళే కాదు అనే డైలాగ్ అయితే ఇక్కడే కొడుతుంది. సో మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సెట్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఏ ఇంటి నుంచి చూసినా ఊర్లో ఉన్న బుర్జు క్లియర్ గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చాలా బాగా అయితే డిజైన్ చేశారు ఈ విలేజ్ సెట్ ని. రీసెంట్ గా మూవీ టీమ్ మొత్తం ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ ఇక్కడే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న బెంచ్ పైన అండ్ బ్యాగ్స్ పైన అయితే కూర్చొని అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనకు బురుజు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడే కూర్చొని అయితే ఇంటర్వ్యూ చేశారు. అలా కొంచెం ముందుకెళ్తే మనకి ఊరి పెద్ద అయిన రాజిరెడ్డి గారి హౌస్ అయితే వస్తుంది. సో ఈ హౌస్ లోపల అండ్ బయట కూడా చాలా సీన్స్ అయితే షూట్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్లైమాక్స్ లో యుద్ధం జరగడం వల్ల చాలా ఇళ్ళు అయితే ధ్వంసమయ్యాయి. సో ఇప్పుడు ఈ రాజిరెడ్డి గారి హౌస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఈ హౌస్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంది. ఈ హౌస్ ముందు మనకి అరుగులైతే ఉన్నాయి. సో పాతకాలంలో ఏ ఇంటి ముందు చూసినా మనకి ఇలా అరుగులైతే ఉంటాయి. ఇప్పుడైతే మనం ఇంటి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము లోపల ఏమేమి ఉన్నాయి అనేసి. సో లోపలికి వెళ్ళగానే మనకి మూవీలో వాడిన కొన్ని ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, కుబేరా గోల్డ్ మైన్స్ అని ఒక ఫోటో అయితే ఉంది. మేబీ కుబేరా మూవీ కూడా ఇక్కడే షూటింగ్ చేసుంటారు. లోపలైతే ఇలా ఉంది. మండువా హౌస్ టైప్ అయితే ఉంది. సో మధ్యలో మంచి వెలుతురొస్తూ చాలా బాగుంది ఈ హౌస్ అయితే. ఈ హౌస్ లోపల కూడా చాలా సీన్స్ అయితే షూట్ చేశారు 'చాంపియన్' మూవీలో. సో ఇక్కడ నుంచి మనం పైకి కూడా వెళ్ళొచ్చు. ఈ ఫిరంగులు కూడా మనకి మూవీలో కనిపిస్తాయి. రజాకార్లు బైరంపల్లి విలేజ్ పైకి ఈ ఫిరంగుల ద్వారా బాంబులైతే వేస్తారు. ఈ గుంతలు కూడా మనకి మూవీలో కనిపిస్తాయి. రజాకార్లు గ్రామంలోకి యుద్ధానికి వచ్చినప్పుడు గ్రామస్తులు వీటిలో దాక్కుని తుపాకులతో వాళ్ళని కాలుస్తారు. మూవీలో జరిగిన అన్ని సీన్స్ అయితే మనకి కళ్ళకు కట్టినట్టయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ సెట్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మనకు లక్ష్మి పెళ్లి సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేశారు. సాంగ్స్ కూడా ఇక్కడైతే షూట్ చేశారు. 'గిరగిర' సాంగ్ షూట్ కూడా ఇక్కడే షూట్ చేశారు. సో చాలా ఇల్లులైతే ఉన్నాయి. సేమ్ ఒక విలేజ్ సెటప్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఇంటినైతే ఇప్పటికే చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. సత్య క్యారెక్టర్ అండ్ లక్ష్మి క్యారెక్టర్ ఇల్లు. సో ఈ ఇంటి దగ్గర అయితే చాలా షూట్స్ అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అరుగు పైనే లక్ష్మి అయితే హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలిచి భోజనం అయితే పెడుతుంది. ఇక్కడే లక్ష్మి అయితే పెళ్లి చేసుకోనని అలిగే అయితే ఆ అరుగు పైన అయితే కూర్చుంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ ఇంటి లోపల ఎలా ఉంది ఒకసారి అయితే చూద్దాం. సో బయట నుంచి కూడా మనకైతే చిన్నగా అయితే కనిపిస్తుంది. లోపల కూడా కొంచెం చిన్నగానైతే ఉంది. షూటింగ్ కోసం కాబట్టి ఇలా చిన్నగా అయితే కట్టారు. అండ్ కెమెరాలో కూడా మనకు పెద్దగా అయితే కనిపిస్తుంది. సో లోపలైతే ఇలా ఉంటుంది. ఆ కాలంలో ఉండే చిన్న చిన్న ఇల్లులాగా చాలా బాగా అయితే కట్టారు.
చిన్న కిటికీలు, మంచిగా ముగ్గులేసేసి, కింద మంచిగా అలికి చాలా అంటే చాలా బాగుంది ఇల్లు. చూస్తున్నారు కదా! ఈ అరుగు పైనే హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే కూర్చొని తింటారు. ఇక్కడ చూస్తున్న వాటిలో అయితే మనకి మేకలైతే ఉంటాయి మూవీలో. సో, ఓవరాల్‌గా లక్ష్మి వాళ్ళ ఇల్లు అయితే ఇది. అక్కడ చూస్తున్నారు గదా! దూరంగా బావి కూడా కనిపిస్తుంది. ఆ బావి దగ్గర గూడా కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న వేప చెట్టు కింద కూడా చాలా సీన్స్ అయితే షూట్ చేశారు. హీరో తన ట్రక్ పాడైపోతుంది గదా! సో, ఆ పాడైపోయిన ట్రక్కునైతే ఈ చెట్టు కింద పెట్టుకొని రిపేర్ చేసుకుంటాడు. హీరోయిన్ చంద్రకళ ట్రక్‌లోకి వెళ్లి దాక్కునే సీన్స్ కూడా ఈ వేప చెట్టు కిందనే షూట్ చేశారు. ఇప్పుడైతే మనం బురుజు లోపలికి అండ్ పైకి ఎక్కైతే చూద్దాము. ఈ బురుజు ముందు కూడా చాలా సీన్స్ అయితే షూటింగ్ చేశారు. లక్ష్మి పెళ్లి కూడా ఈ బురుజు ముందే షూట్ చేశారు. లేట్ చేయకుండా బురుజు లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ బురుజును రాళ్ళతో అయితే కట్టలేదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అయితే కట్టారు. కానీ చూడడానికి చాలా నేచురల్‌గా అయితే ఉంది. ఈ బురుజు ముందు దీపం కడ్డీలైతే ఉన్నాయి. సో, రాత్రిపూట వీటి వల్ల వెలుతురైతే వస్తుంది. సో, ఈ బురుజులోనే హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే స్టే చేస్తారు మూవీలో. మూవీలో వాడిన చాలా వస్తువులైతే ఈ బురుజులో అయితే కనిపిస్తున్నాయి. ఈ బురుజు 2 ఫ్లోర్స్‌లో అయితే ఉంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. కొన్నైతే విరిగిపోయాయి. చాలా డేస్ అవుతుంది కదా! మూవీ షూటింగ్ అయిపోయి. పైకి వెళ్ళడానికి కొంచెం భయంగా అయితే ఉంది. బట్ కొంచెం డేర్ చేసి అయితే పైకి వెళ్తున్నాను. సో, పైకి వెళ్ళాక పైనుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఈ చిన్న స్టెప్స్ ద్వారా అయితే పైకైతే వచ్చేసాను. ఈ బురుజు పైనుంచి చూస్తే విలేజ్ మొత్తం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క ఇల్లయితే మనకు కనిపిస్తుంది. ఈ బుర్జు పైన హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్‌లో కొన్ని సీన్స్ అయితే షూటింగ్ చేశారు. సో, మీరు మూవీ చూసిన వాళ్ళైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ బురుజు పైన ఢంకా అయితే ఉంటుంది. సో, విలేజ్‌లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, లేదు అంటే రజాకార్లు వచ్చినా, లేదంటే యుద్ధానికి ఎవరైనా వస్తున్నా, ఈ బురుజు పైన ఉన్నవాళ్ళు ఈ ఢంకా అయితే మోగిస్తారు. ఇది మోగించిన వెంటనే విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. సో, ఈ బురుజు నుంచి 360 డిగ్రీస్‌లో మనం చూడొచ్చు. బావి సెటప్. సో, చూసారా బావి సెటప్ అయితే ఎలా చేశారో? చుట్టూ రాళ్ళు అయితే పెట్టారు. సేమ్ బావిలాగా అయితే కనిపిస్తుంది. బట్ లోపలైతే లోతైతే ఏమీ లేదు. సో, మూవీస్‌లో అయితే ఇలానే పైపైన అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ బురుజు పక్కన మెట్ల పైన చంద్రకళ కూర్చొని హీరోని పిలవమనైతే చెబుతుంది. సో, ఇక్కడైతే ఈ సీన్ అయితే షూట్ చేశారు. ఈ లొకేషన్ అయితే మనకి హీరో విలేజ్‌ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడైతే ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది. సాడ్ సాంగ్ కూడా ఉంటుంది ఈ లొకేషన్‌లోనే. గిరగిర సాంగ్‌లో అయితే మనకి ఈ కంచె అయితే కనిపిస్తుంది. హీరో అండ్ హీరోయిన్ అయితే వీటిపైన నిల్చొనైతే నాటకాల కోసమైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది ఓవరాల్ 'చాంపియన్' మూవీ విలేజ్ సెట్. నిజంగా ఈ మూవీ సెట్ లైవ్‌లో చూస్తుంటే మూవీ మొత్తం మళ్ళీ గుర్తొచ్చేసింది. మూవీ కూడా చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చూడని వాళ్ళుంటే వెంటనే వెళ్లి చూసేసేయండి. ఇందులో నటించిన అందరూ చాలా బాగా నేచురల్‌గా అయితే నటించారు. హీరో 'రోషన్‌కి' ఈ మూవీ ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. హీరోయిన్ మలయాళం అమ్మాయి అయినా గానీ తెలుగులో చాలా బాగా నటించింది. అలాగే తన క్యారెక్టర్‌కి తనే డబ్బింగ్ చెప్పుకుంది తెలుగులో. ఇంకా డాన్స్ గురించయితే చెప్పనక్కర్లేదు. అద్భుతంగా చేసింది. 'గిరగిర' సాంగ్‌లో అయితే గిరగిరా తిప్పేసింది అందరిని. ఈ సెట్‌ని చూస్తేనే అర్థమవుతుంది మూవీ టీమ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనేసి. 'రోషన్' ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో 'రోషన్' అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ మూవీ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను.
మన ఛానల్‌లో కొన్ని మూవీ సెట్స్‌కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను. సో, అవి కూడా ఒకసారి చూసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.